హలో అండి. అందరికీ నమస్కారం. మనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఈ వ్లాగ్ అయితే చాలా బావుంటుంది. కంటిన్యూగా చూడండి. అండ్ మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ పక్కనే మీకు హైప్ వస్తుందండి. ఆ హైప్ గనక నొక్కారు అంటే మన వీడియోస్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి కూడా రీచ్ అవుతాయి. నేను రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు నోటిఫికేషన్స్ అనేవి ఆగిపోయాయి. సో, మీరు కొంచెం గనక పుషప్ చేశారు అనుకోండి మంచి మంచిగా వీడియోస్ అయితే పెట్టుకుందాము. నెక్స్ట్ అయితే ఇంక మన ఛానల్‌లో గివ్ అవేస్ అలాంటివి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. చాలా రోజులయిపోయింది. ఇప్పటి వరకు నేను ఎలాంటి గివ్ అవేస్ ఇవ్వలేకపోయాను. ఇంక నుంచి ఇద్దామనుకుంటున్నా. నా తరపున ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి కదా! సో, డ్రెసెస్ కానీ, లేదంటే మన దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి. జ్యువెల్లరీ కానీ, ఇలాంటివి ఏదన్నా కానీ ఇద్దాము అనుకుంటూ ఉన్నాను. సో, ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఉదయాన్నే ఎందుకులే ఇలాగా ఉండటం నైటీస్ ఏసుకొని అని చెప్పేసి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడే నైటీస్ అస్సలు పెట్టుకోనండి. ఇంకా డ్రెసెసే పెట్టుకుంటా. ఎందుకంటే నైటీస్ ఉన్నాయనుకోండి, నైటీ ఏసేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటది అని చెప్పి. ఈలోపు నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉన్న ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే కనిపించిందబ్బా! వీడియో అయితే క్యాప్చర్ చేసేసాను. రామచిలుక చూడండి ఎంత క్యూట్‌గా తింటా ఉందో. దూర జాంపండు. నాకైతే కనిపించలే. నేనంతా వెతుకుతానే ఉన్నా. దాని కంటికి కనిపించింది. వెంటనే వాలిపోయి తింటా ఉంది. చాలా వరకు కనిపించలే. ఆకుల్లో కలిసిపోయింది. సో, చిలకొట్టిన జాంపండు చాలా బావుంటదంట. మీలో ఎంతమందికి తెలుసు? నేనేం దాన్ని తరిమేయలేదండి. నేనేమో మంచిగా ఎలాంటి సౌండ్ లేకుండా వీడియో తీసుకుంటా ఉన్నాను. అదే నన్నెప్పుడు గమనించిందో ఏమో తుర్రుమని పారిపోయింది. సరే అది ఎలాగో ఎళ్ళిపోయింది కదా! ఇంక పండు అలాగే ఎందుకులే మళ్ళీ పురుగులు పడతాయని చెప్పేసి నేనైతే కోసేసుకుందాం అని చెప్పి రెడీ అయిపోయాను. ఈ జామకాయలు కోసుకోవడానికి నాన్న ఒక దోటిలాగా రెడీ చేసి పెట్టారనమాట. సో, ఇంక లౌక్య నేను వీడియో పెట్టినప్పుడంతా ఇందాక స్టార్టింగ్‌లో కూడా మీరు గమనించినట్లయితే ఎప్పుడు చూస్తదో ఏమో వచ్చి ఏదొక పని చేసేసి ఎళ్ళిపోతా ఉంటదనమాట మధ్యలో. ఇంక నేనైతే ఆ జామకాయ కోసుకుంటున్నా. నేనైతే దాన్ని అస్సలు గమనించలేదు. ఇంక రేపు ఊరికెళ్ళిపోతున్నానండి. అమ్మ వాళ్ళైతే కొంచెం ఏదన్నా తినడానికి చేసి పెడతాము అని చెప్పేసి పిండి వంటలవి చేస్తూ ఉన్నారనమాట. లడ్డు అలాగే సజ్జిగారెలు చేస్తాము అని జెప్పేసి అన్నారు. నేనేమి అడగనండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఏమి తినను. మొన్న సంక్రాంతి టైంలో కూడా చాలామంది పిండి వంటలిచ్చారు కదా! మహా అంటే చెప్పుకోవాలి వాటిల్లో 2, 3 తినుంటా అంతే. మిగిలినవన్నీ కూడా మన ఇంటికి వస్తుంటారు కదా! వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాను. కొన్నైతే ఇంక లాస్ట్‌కి వాళ్ళకి కూడా తినలేక పక్కన పడేసాననమాట. సో, అలాగా నాకు గుర్తుండదు మెయిన్ థింగ్. అక్కడేంటంటే నెల్లూరుకెళ్ళిన తర్వాత మన పనులు మనవి సరిపోతూ ఉంటాయి. తీరిగ్గా కూర్చోవడానికి అస్సలుండదు నాకైతే. ఇంక ఇంట్లో పనులు, పిల్లలు, వర్క్స్, తర్వాత యూట్యూబ్ ఎడిటింగ్స్ అని, అవని, ఇవని సరిపోతూ ఉంటదనమాట. డేలో నేను పడుకునే ఆ 4, 5 గంటలు తప్ప మిగిలిన టైమంతా కూడాని నా గురించి నేను ఏదన్నా బాధలున్నా ఏడ్చుకోవడానికి కూడా టైముండదు. అలా ఉంటుంది నా పరిస్థితి. అందులోనూ పెళ్ళికి ముందు నేను బాగా చిరుతిళ్ళు తినేదాన్ని. ఎట్లా అంటే మామూలుగా గాదు. చిన్న పిల్లలు కదా! కొనుక్కొని తింటూ ఉంటారు చూడండి. అలాగ తినేదాన్ననమాట. వన్స్ పెళ్ళైన తర్వాత టోటల్‌గా లైఫ్ చేంజ్ అయిపోయింది. అసలు ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంకా అలాగా ఏమి తినను. అందుకని అమ్మ వాళ్ళని కూడా అడగను. ఎందుకంటే మళ్ళీ నేను తింటాను అని చెప్పి తీసుకెళ్ళి పడేసి వీళ్ళకి ఇక్కడ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ కష్టం ఎంతో మనం ఇంట్లో నార్మల్‌గా డైలీ కుకింగ్ చేయడానికే ఎంత కష్టపడుతూ ఉంటామో, అలాంటిది వాళ్ళు ఈ పిండి వంటలు చేయాలంటే ఎంత కష్టమో కదా! అది కూడా ఈ సమ్మర్‌లో బయట కట్టెల పొయ్యి మీద దగ్గర కూర్చొని అవన్నీ కలుపుకొని ఇంక పెదమ్మ కూడా వచ్చింది. ఇద్దరు కలిసి చేస్తున్నారనమాట. పిల్లలైనా తింటారు. తీసుకెళ్ళు ఏది అడగవు అని చెప్పేసి. సో, నేను అడిగాననుకోండి ఏదైనా నిమిషాల్లో చేయిస్తారండి అమ్మ వాళ్ళు. కాకపోతే నేనే తినను. తిన్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి అడగననమాట. కాకపోతే ఈసారి తీసుకెళ్ళు పండగప్పుడు కూడా ఏం తినలేదు కదా! అని చెప్పేసి అమ్మ చేసి పెట్టిందనమాట. పెదమ్మ కూడా హెల్ప్‌కుంది కాబట్టి. ఇంక నేనేంటంటే మా ఫ్రెండొచ్చుంటే తనతో అయితే ఇంటికెళ్ళానండి. వచ్చేలోపు అమ్మ వాళ్ళు లడ్డూ ప్రిపేర్ చేసేసారు. సజ్జిగారెలు కూడా ప్రిపేర్ చేసేసారు. ఎంత ఫాస్టో గదా అసలు. ఒకవైపు మళ్ళీ లంచ్‌లోకి కూడా కాకరకాయ ఫ్రై చేసింది. పెద్దమ్మ చేస్తదని చెప్పాను కదా! కొన్ని కాకరకాయలుంటే వాటితో కాకరకాయ ఫ్రై చేసిచ్చింది. అలాగే పప్పు ఏదో చేశారనమాట ఆ రోజు. సాంబార్ చేయించుకుందాం అనుకున్నాను కానీ, సాంబార్ కోసం ఏం లేవనమాట. సరేలే ఈసారొచ్చినప్పుడు చేయించుకుంటాను అని చెప్పేసి ఇంక ఏం చేయించుకోలేదు. సో, నేనైతే ఇంక గారెలు వేసుకుంటున్నా. ఏదైనా కానీ మనకి చిన్నప్పుడు బాగా తిండి మీద అలవాటు ఉండిందనుకోండి, వన్స్ పెద్దయిన తర్వాత వాటి మీద మనకసలు ఇంట్రెస్ట్ ఉండదంట. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కొన్ని కొన్ని మనం కంప్లీట్‌గా చేంజ్ అయిపోతామంటారు చూడండి. నేను నా లైఫ్‌లో ఫుడ్ ఎంత పిచ్చిగా తినేదాన్నో పెళ్ళికి ముందు, పెళ్ళైన తర్వాత అసలు ఫుడ్‌కే మరి లేక కాదండి. మనకి రాతంటారు చూడండి. ఫుడ్ తినే భాగ్యం నాకెక్కువగా లేదు. తింటాను మళ్ళీ మీరంటారు తింటావు గదా! అని జెప్పి.
తింటాను. బట్ కూర్చొని రిలాక్సింగ్‌గా ఇష్టపడుతూ మనకి నచ్చినవి తినే అంత భాగ్యం లేదనమాట. సో, అది నా ఉద్దేశం. అంతకు మించి నాకు ఫుడ్ లేక కాదు, నేను తినను అని కాదు కంప్లీట్‌గా. సో, రిలాక్సింగ్‌గా ఫుడ్ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు చూడండి. ఆ ఇష్టం అనేది పెట్టలేను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇంక నెక్స్ట్ అయితే నేను కూడా వచ్చేసాననమాట మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి. వచ్చేసరికి ఇంకా లడ్డూ అయిపోయింది. సజ్జగారెలు జేస్తున్నారు. సజ్జగారెలు మీలో ఎంతమందికి తెలుసండి? మేమైతే అప్పట్లో స్కూల్‌కెళ్ళేటప్పుడు నాకు కానీ, మా అన్నయ్యకి కానీ బాగా ఫేవరెట్ అనమాట. ఇవి అరిసెల్లాగా ఉండవండి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది. సజ్జలు, బెల్లం వేసి చేస్తారనమాట. మంచిది హెల్త్‌కి కూడాని. మాకప్పుడు ఇష్టం. వర్షాకాలంలో ఇవి తింటూ ఉన్నామనుకోండి భలే ఉంటది. బట్ ఎక్కువ రోజులైతే స్టోర్ ఉండవనమాట. ఒక 5 రోజులు, 10 రోజులు మాత్రమే ఉంటాయి. 10 రోజులనుకోండి. తర్వాత కొంచెం అది బూజొచ్చినట్లు అయిపోతాయి. మనకి అరిసెల్లాగా ఉండవు. ఒక 20, 30 రోజులు అలాగ ఉండవనమాట. ఇంక అమ్మ వాళ్ళు పిండి వంటలు జేశారు కదా! మా లౌకే ఏమో నెల్లూరు నుంచి తీసుకొచ్చిందండి గులాబ్ జామున్ ప్యాకెట్స్ అయితే. నెల్లూరులో చేయమనింది. ఇంక మేము ఊరికొచ్చేసాము. ఇంకా ఇక్కడికొచ్చినప్పటి నుంచి నాకు గులాబ్ జామున్ చెయ్యమ్మా, చెయ్యమ్మా అని అడుగుతా ఉంది. సరేలే అని చెప్పేసి నేనైతే కూర్చొని ఇంక గులాబ్ జామున్‌లయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా రెడీ అయిపోయింది. అమ్మ వాళ్ళకి నోరెలాగో ఉందంట. పచ్చడైతే చేసుకుంటున్నారండి. బెండకాయి, అలాగే గోంగూర అవన్నీ వేసి పచ్చడి చేస్తారు. పచ్చిమిరపకాయ ఏసి. నాకైతే ఆ ఫ్లేవరే నచ్చదు. బట్ మోస్ట్‌లీ అమ్మ వాళ్ళందరికి అదే ఫేవరెట్ ఉంటదండి విలేజ్‌లో ఉండే వాళ్ళకి. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలా మందిని మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ కానీ అలా చూసినప్పుడు వాళ్ళు భలే ఇష్టంగా తింటూ ఉంటారు. నాకైతే ఆ ఫ్లేవర్ చూస్తేనే అస్సలు నచ్చదనమాట. ఇంకా గులాబ్ జామున్‌లయితే చేసేస్తూ ఉన్నా. నా కడాయిని ఏమనుకోకండి. ఇది అమ్మది. అప్పటికి కొంచెం బెటర్ నల్లగా ఉండేది లేకుండా. నేను చాలా వరకు చెప్తూనే ఉంటా. అల్యూమినియం అయన్నీ పక్కన పెట్టేసేయమ్మా అంటే, మేమిన్ని సంవత్సరాల నుంచి తింటున్నాం. మాకేం అవ్వట్లేదే అని జెప్పి సమాధానం జెప్తారనమాట. ఇంకేం చేస్తాం? సో, అంత బంగారం లాంటి గిన్నెల్ని ఎలా పడేస్తామమ్మా అని జెప్పేసి అంటూ ఉంటది. ఇంక సరే అని జెప్పేసి నేనింకేం చేయలేను. సో, నెక్స్ట్ అయితే ఇవన్నీ పచ్చిమిరపకాయలు చెప్పాను కదా! పచ్చడనమాట. ఇది కాకరకాయ ఫ్రై పెద్దమ్మ నా కోసం చేసింది. కొన్నే ఉన్నాయి కాకరకాయలు. నాటు కాకరకాయలండి ఎక్కువ దొరకలే. కొన్నుంటే నిన్న అమ్మ చేసింది. ఇంకో కొన్నుంటే పెదమ్మ చేసిచ్చిందనమాట. పెదమ్మ చేస్తది అని చెప్పి. సో, ఇంకా గోంగూర అయితే నీట్‌గా ఉడకపెట్టేసుకున్నారు. పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయ కూడా యేసుకుంటారు కొంతమంది, గోంగూర. సో, దీన్ని ఇప్పుడు రోట్లో వేసి నూరేయాలనమాట. ఇంక నేనక్కడ కూర్చొనున్నా. గులాబ్ జామున్‌లయితే రెడీ అయిపోయాయి. పాకం పెట్టాను. ఈలోపు ఇంకేం చేద్దాం అని చెప్పేసి నేనైతే రోటి దగ్గర కూర్చొని నూరుతూ ఉన్నా. ఎన్ని రోజులైందో తెలుసా రోటి దగ్గర రోటి పచ్చడి చేసి. పెళ్ళికి ముందు ఒక 4, 5 సార్లు చేసుంటా. అమ్మ వాళ్ళు పొలంకి అట్లా ఎళ్తారు కదా! సో, ఎప్పుడైనా అమ్మేం నాకు చెప్పదు ఫస్ట్ నుంచి కూడా పనులు. ఇంక నేను ఖాళీగా ఉండలేక నా తోటి పిల్లలందరూ పనులు చేసుకునేవాళ్ళనమాట ఇంట్లో చక్కగా. ఇంక నేనేమో పని చేసేదాన్ని కాదు. సరే అమ్మ వాళ్ళని కొంచెం హ్యాపీ చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడో పండక్కో, పబ్బానికో ఒకసారి చేసినట్లు అప్పుడప్పుడు వంట చేసేదాన్ని. చేపల పులుసు అలాంటివి. మా అన్న నేను ఎక్కువగా కుకింగ్ చేసుకునేవాళ్ళమనమాట. సో, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు పిండి వంటలు చేసేదాన్ని కానీ ఇంట్లో పనులు చేసేదాన్ని కాదు. అంటే మా ఊరి వంటలు అలాంటి అభిరుచి ఆ టైంలో వచ్చేవన్నమాట. అవి చూసి రెసిపీస్ చేసేదాన్ని. మా నానమ్మ ఉండేది. నేను చేసిన గిన్నెలు అన్నీ ఆవిడకి అడిగేది. "మీ అమ్మొస్తే తిడతదమ్మా తొందరగా చేసేయి" అని చెప్పి అలా చేసేదాన్ననమాట. ఇంక అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఊరికెళ్ళినప్పుడు అంటే బయటికెళ్ళినప్పుడు అలాంటప్పుడు పచ్చళ్ళు చేసేదాన్ని ఒక్కొక్కసారి తినాలి అది కూడా ఈ రోట్లో నూరే వాళ్ళకి అర్థమవుతుందండి. అది ఎట్లా నూరితే అంటే అలవాటు మీద అలా జరుగుతుందా? లేదంటే అలవాటు లేకుండా మనలాంటి వాళ్ళు నూరితే అలా జరుగుతుందా తెలీదు కానీ డైరెక్ట్ కంట్లో వచ్చి పడిపోద్దబ్బా నూరేటప్పుడు. ఇంక మామూలుగా ఉండదు. కళ్ళు మండిపోతాయి. అలాంటప్పుడు నేనేం చేసేదాన్నో తెలుసా? క్లాత్ ఏదన్నా కళ్ళకి కట్టేసుకొని టక టక దంచేసేదాన్ననమాట. అలా చేసేదాన్ని. ఇప్పుడు కూడా భయపడుతూ నూరుతూ ఉన్నాను. అమ్మొచ్చి పచ్చిమిరపకాయలు గూడా నలగకుండా "ఏం దంచుతున్నావు" అని చెప్పేసి నన్నింక పక్కకి తోసేసింది. ఇంక లౌక్య వచ్చిందనమాట మధ్యలో. "అమ్మమ్మ నేను దంచుతాను" అని చెప్పి. అమ్మ, కూతురు భలే దంచుతారు. మేము తినేది నిజమే అని చెప్పేసి కొంసేపు అమ్మ ఇంకా మమ్మల్ని తోసేసి అమ్మాయి నూరుకునిందనమాట. ఇవి కొంచెం బానే ఉడికాయండి. మెత్తగా అట్లా అంటే అయిపోద్ది. ఇంక కాకపోతే "అమ్మ నువ్వు అన్నం తిను" అనేసరికి ఇంక నేను లేచేసానంతే. రాదని కాదు. ఒకప్పుడు గురించి చెప్తున్నా. ఇప్పుడు రాదు అంటే ఇప్పుడు మన నోటి నుంచి రాదు, కుదరదు అనే మాట రాకూడదు. ఎందుకంటే మనం ఒక పిల్లలకి తల్లులం కాబట్టి వచ్చినా రాకపోయినా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అన్నీ నాకొచ్చు అనేలాగా ట్రై చేయాలి. చేస్తున్నాము. అలాగే ఇన్ని పనులు ఇంత ఇల్లుని చక్కబెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామనమాట. కొంతమందికి రావండి. మరీ మీకు అది కూడా రాదా అని కొంతమంది మాట్లాడతారేమో. కొన్ని తెలీదనమాట. ఇంక నేనైతే పచ్చడైతే నూరేసాను. చాలా వరకు. ఇంక మిగిలిందైతే అమ్మ నూరేసిందండి. ఇంక నేనైతే ఏం టేస్ట్ కూడా చూడలేదు. చూడు బావుంది, పుల్లగా ఉంది అంటా ఉంటే, నాకొద్దులే మీరే తినండి అని చెప్పి నేనైతే తినలేదు. అట్లాగే ఇంక సాయంత్రం అయితే అయిపోయిందండి. సో, ఇంకా నేను ఒక్క డబ్బా మర్చిపోయా ఈసారి.
ఇన్ని వీడియోస్ షూట్ చేస్తా కదా! అసలు మన వీడియోస్‌లో టీ అనేది లేకుండా ఉండేది కాదు. అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కంపల్సరీ డైలీ చూపించేదాన్ని. ఈరోజు ఎందుకో అబ్బా! ఈసారి ఎళ్ళినప్పుడు ఒక్కసారి గూడా నేను ఒక్క టీ క్లిప్ కూడా అంటే షూట్ చేయలేదంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి. నాకే షాక్ అనిపించింది నా వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు. ఏంటి ఒక్క దగ్గర కూడా టీ పెట్టలేదు అంటే టీ చూపించలేదేంటి అని చెప్పి. కంపల్సరీ నేను వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద టీ పెట్టుకొని తాగుతాననమాట. బావుంటది డిఫరెంట్‌గా. ఇంతకుముందు ఎళ్ళినప్పుడు కూడా చూపించాను మీకు. సరే ఈసారి అలా చేద్దామా అంటే అస్సలు కుదరలేదు. ఇంక టీ పెట్టినా కానీ అసలు వీడియోస్ కూడా షూట్ చేయలేదు. ఇంక అమ్మేంటంటే ఫ్రెష్‌గా గోరు చిక్కుళ్ళు సారీ. గోరు చిక్కుళ్ళొస్తే వాటినైతే తీసుకుండిందండి. ఇంక అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి సాయంత్రం కాబట్టి. ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ చిక్కుడుకాయలైతే ఒలుస్తున్నాం. చేసే పనేం లేదు కదా! అని చెప్పేసి. ఇంకా ఈరోజు కూడా మంచిగా ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ నేను తలస్నానం చేయాలి. ఇంకా తలనొప్పికి తట్టుకోలేక ఆయిల్ పెట్టేసుకున్నా. ఆల్రెడీ 3, 4 డేస్ నుంచి హెడ్ బాత్ చేస్తూనే ఉన్నాననమాట. ఇంకా హెయిర్ ఉన్నది కూడా రాలిపోతుంది అని చెప్పేసి ఆయిల్ పెట్టుకున్నా. సరేలే కావాలంటే సాయంత్రం మళ్ళీ చేస్తానులే తలస్నానం అని జెప్పి. సాయంత్రం టైంలో ఇలా మంచం వేసుకొని, అలా టీ తాగుతూ, అమ్మతో పనులు అంటే అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ, ఇంట్లో పనైపోయిన తర్వాత కూర్చున్నామనుకోండి బండల మీద, భలే ఉంటుందండి. అది కూడా 5 తర్వాతే అనమాట. 5 ముందు గనక కూర్చున్నామనుకోండి, బండలు కదా! సెగకి అస్సలు కూర్చోలేము. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంటి ఎనక వేప చెట్టుంది. అలాగే మన ఇంట్లో జామ చెట్టు అవున్నాయి కాబట్టి కొంచెం బెటరు. మేమున్నప్పుడైతే అప్పట్లో అసలు ఏముండేది కాదనమాట. మన ఇంట్లో పూల మొక్కలు తప్ప అసలు సెగకి తట్టుకోలేకపోయేవాళ్ళం మీ ఇంట్లో ఉండలేక. సో, ఇంక నాన్నేమో నీళ్లు కాగబెడతా ఉన్నారనమాట అందరికీ స్నానాలకి. కట్టెల పొయ్యి మీదనే నీళ్లు కాగబెట్టుకుంటామండి. సో, నాన్న డ్యూటీ అనమాట. కొన్ని కొన్ని నాన్న హెల్ప్ చేస్తారు అమ్మకి. ఆ పిండి వంటలైనా ఏదైనా కానీ వడలు చేసేటప్పుడు అన్నింట్లోనూ. సో, ఇంక నెక్స్ట్ అయితే ఇంక మాట్లాడుకుంటున్నాం. పెద్దమ్మేమో ఫ్రెష్ అవ్వడానికెళ్ళినట్టున్నారు. ఇంక లౌక్య పాప అయితే ఆడుకోవడానికి వెళ్ళింది. సో, ఈసారైతే తిరణాల టైంలో పెద్ద తిరణాలని వెళ్ళానే కానీ, ఇంట్లో ఒక 3 డేస్ టైమ్ స్పెండ్ చేశాను. కొంచెం రిలాక్స్ అయ్యాను. అమ్మ వాళ్ళతో గడిపాను అనేదొక్కటే. ఇంక అంతకు మించి స్పెషల్‌గా మీకు షేర్ చేయాల్సిందైతే ఏం లేదండి ఇక్కడ. ఇకపోతే అమ్మ వాళ్ళ ఇంటి గురించి ఒక 2, 3 కామెంట్స్ చూసాను. నేనైతే డిలీట్ చేసా ఎందుకులే అని చెప్పేసి. హౌస్ ఏంటి అలా ఉంది? మీరెక్కడ పడుకుంటారు? ఎక్కడ తింటారు? అనేలాగా. సో, మాకీ ఇంట్లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయో తెలుసా అండి? సో, అమ్మ వాళ్ళు అంటే నేను కూడా లేనంత ప్రశాంతంగా, హ్యాపీగా అమ్మ వాళ్ళైతే ఈ ఇంట్లో ఉన్నారు. నేనే ఆ ఇంట్లో అంత పెద్ద ఇల్లున్నా కానీ మనకి సంతోషము, ప్రశాంతత, టైంకి ఫుడ్ తినకుండా, నిద్ర లేకుండా ఉంటాం చూడండి. అలాంటి పరిస్థితనమాట. విలేజెస్‌లో చిన్న పూరి గుడిసున్నా కానీ ఎంత ప్రశాంతమైన లైఫ్ గడుపుతామో తెలుసా అండి? అన్నీ ఉంటాయి అక్కడ కూడా సమస్యలేని. బట్ హెల్తీగా ఉంటాం, యాక్టివ్‌గా ఉంటాం, కడుపు నిండా తింటాము, కంటి నిండా నిద్రపోతాము. సో, అట్లాగా అమ్మ వాళ్ళకంటే మంచి లైఫ్, మంచి హౌస్ ఎవరికీ లేదని నా ఉద్దేశం. అమ్మ వాళ్ళు కూడా హౌస్ కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. బట్ సిట్యుయేషన్స్ అంత మంచిగా రావట్లేదు. ఇంకా కొంతమంది అన్నయ్య వాళ్ళెక్కడ అనిత అని అడుగుతున్నారు కదా! వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు సెపరేట్‌గా హౌస్ తీసుకొని ఊర్లోనే ఉన్నారనమాట. అన్నయ్య వస్తూ వెళ్తూ ఉంటారు. నేను కూడా వెళ్తుంటా. అంతే ఇంక వీడియోస్ అలా అయితే ఏం షూట్ చేయలేదబ్బా! రేర్‌గా అంటే ఒకసారి, 2 సార్లు అలా వెళ్తా. అక్కడ ఇంకా మాట్లాడడానికి ఏముంటది అమ్మ దగ్గరకొచ్చాము కాబట్టి అమ్మ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు.